మట్టి వేసేస్తాం. మన దగ్గర పేడ లేదు కాబట్టి, హైదరాబాద్లో పేడ దొరకదు కదా, మట్టి వేసేద్దాం. ఇంకొంచెం వేస్తావా? ఓకే, వేసేసిన మాండు. వాటర్ పోసేద్దాం ఇంట్లో. ఇంకో కవర్తో వేసేసే. కొంచెం కుంకుమ వాటర్ పోసేసే, మిక్సింగ్ చాలు. ఓకే, కొద్దిసేపు ఇట్లా పెట్టేద్దాం. ఓకే, వెయిట్ 2 minutes. ఓకే, నౌ వెయిట్. ఓపెన్ చేసేసి ఆవాహయామి. ఇంకెక్కిస్తా. ఓం భీం క్లీం, ఓం భీం క్లీం చీం. ఆవాహయామి అనేసి. Okay, of the science experiment. So it is not బాబా ఎఫెక్ట్. ఇది ఒక బాబా ఎఫెక్ట్ కాదు. నెక్స్ట్ పోతే మనం ఈ మధ్య చూస్తున్నటువంటి వీడియోలలో అక్కడ ఉన్నటువంటి గోబర్ గ్యాస్ ఎఫెక్ట్ కావచ్చు. గోబర్ గ్యాస్ ఎఫెక్ట్ కూడా కాదు. ఆ మీథేన్ గ్యాస్ అనేది రెడీ కావడానికి మినిమం 3-4 days పడుతుంది. కానీ ఇక్కడ ఆ పిల్లవాడు ఉపయోగించింది కానీ, ఆ బాబా ఉపయోగించింది కానీ, వన్ ఆఫ్ ద లిక్విడ్ ఇస్ ఏ కార్బన్ కాంపౌండ్. అంటే కార్బన్కి సంబంధించినటువంటి కాంపౌండ్ అయినటువంటి ఆల్కేన్, అంటే ఆల్కేన్ ఫ్యామిలీకి చెందినటువంటి హెక్సేన్ అనే కెమికల్ని వాటర్లో మిక్స్ చేయడం వల్ల మనకి ఆ విధంగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఎ వెరీ లో డెన్సిటీ. అది మనకు హై ఫ్లేమబుల్, అంటే ఎక్కువ ఫ్లేమబుల్ కావడం వల్ల తొందరగా మండుతుంది. ఫ్లేమబుల్ కాబట్టి దీన్ని ఉపయోగించి బాబాలు ఏదో మ్యాజిక్ చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి మ్యాజిక్లు మనం నమ్మకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్.